గైస్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే ఇప్పుడు రన్ అయితే అవుతుంది. నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను 10 బెస్ట్ మొబైల్ డీల్స్ అలాగే 10 బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ అనమాట. సో ఎవరైనా మొబైల్స్ లేకుంటే ల్యాప్టాప్స్ కొనాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి వీడియో చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఇక ఫస్ట్ మొబైల్ డీల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అండ్ దీంట్లో మీకు మంచి కెమెరాస్ ఉంటాయి, అలాగే మంచి డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఫీచర్స్ వైజ్ కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈజీగా ఈ మొబైల్ ఫోన్ ఒక 5 to 6 ఇయర్స్ అయితే యూస్ చేయొచ్చు అనమాట, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇకపోతే ప్రైస్ వచ్చేసి 95,000 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. బట్ మీరు కనుక కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినట్లయితే ఇది HDFC మీద ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఎఫెక్టివ్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి మీకు 90,000 రూపీస్ కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్ కి ఇది వన్ ఆఫ్ ది గుడ్ మొబైల్ ఫోన్ అనేది చెప్తాను నేను. ఇక సెకండ్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఇది అందరికీ అయితే కాదనమాట. ఎవరైతే ప్రీమియంనెస్ కావాలి లేకుంటే లేటెస్ట్ టెక్ ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఇది సామ్సంగ్ Z Fold 8 Ultra ఆర్ సామ్సంగ్ Z Fold 8 Ultra. ఇది వచ్చేసి మనకి 2 lakh రూపీస్ దగ్గర అవుతుంది అనమాట. మీరు కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినట్లయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ చెప్తున్నాను ఇది అందరికీ అయితే కాదనమాట. ఎస్, దీంట్లో కూడా మనకి మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. బట్ ఆ ఫోల్డబుల్ డిస్ప్లే యూస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది వెరీ గుడ్ డీల్. అండ్ ఇది లేటెస్ట్ మొబైల్ కాబట్టి మనకి ప్రైస్ ఇంకా ఎక్కువ అయితే తగ్గలేదు. ఒకవేళ మీకు అప్పర్ మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ కావాలి, గేమింగ్ కావచ్చు, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి డిస్ప్లే ఉండాలంటే మీకు ఈ మొబైల్ ఫోన్ బెస్ట్ అనమాట. ఇది OnePlus 15R. ప్రెసెంట్ వచ్చేసి 60,000 రూపీస్ అయితే ఉంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినట్లయితే మీకు మరింత డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇకపోతే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 చిప్సెట్ ఉంది అండ్ బ్యాటరీ కూడా 7400 mAh. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ OnePlus గురించి తెలిసిందే మీకు, ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ కెమెరాస్ మరి అంత గ్రేట్ గా అయితే ఉండవు అనమాట ఈ మొబైల్ ఫోన్ లో. బేసిక్ థింగ్స్ కి ఓకే ఫైన్, ఓన్లీ కెమెరా పరంగానే అంటే ఈ మొబైల్ అయితే మీకు సెట్ అవ్వదు. ఆ మొబైల్ గురించి కూడా మీకు కొద్దిసేపట్లో చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ మొబైల్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఓల్డ్ మొబైల్ ఫోనే, బట్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి OnePlus 13S. ఇంకా మనకి సామ్సంగ్ S25 అలాగే S26 మీద కూడా డీల్స్ నడుస్తున్నాయి ఫ్లిప్కార్ట్ లో. బట్ ఆ మొబైల్స్ అయితే కొనకండి గైస్. దాంట్లో బ్యాటరీ బ్యాకప్ చాలా అంటే చాలా వీకెస్ట్ పాయింట్ అని చెప్తాను నేను. ఈ మొబైల్ ఫోన్ లో చిప్ సెట్ చాలా బాగుంటుంది, డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ మొబైల్ ఫోన్ చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. సింగిల్ హ్యాండ్ లో మీరు ఈజీగా అయితే యూస్ చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 52,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఎవరైతే ఫ్లాగ్షిప్ సిరీస్ చిప్ సెట్ కావాలి లేకుంటే గేమింగ్ కోసం కావాలి, అది కూడా సామ్సంగ్ S25 అల్ట్రా ప్రైస్ కంటే తక్కువ అన్నట్లయితే వాళ్ళకనమాట. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి iQOO 15 అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు దీని స్పెసిఫికేషన్స్ అంతా కూడా అనమాట. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు దీంట్లో మంచి డిస్ప్లే ఉంటుంది, మంచి చిప్ సెట్, మంచి కూలింగ్, మంచి కెమెరాస్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఎవ్రీథింగ్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్. అండ్ ఈవెన్ ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ కూపన్ కూడా అయితే నడుస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కార్డ్ ఆఫర్స్ ద్వారా ఇంకొంచెం డిస్కౌంట్ అయితే పొందవచ్చు అనమాట. ఈ మొబైల్ ఫోన్ కూడా మీరు ఇయర్స్ అండ్ ఇయర్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు, ఒకవేళ మీకు గేమింగ్ కోసమే కావాలన్నట్లయితే. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి కూడా iQOO నుండే. ఇది iQOO 15R. ఒకవేళ మీకు గేమింగ్ కావాలి బట్ ప్రైస్ అంత పెట్టలేరు అన్నప్పుడు ఈ మొబైల్ ఫోన్ మీకు సెకండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట, 7600 mAh. ఇది కూడా వెరీ గుడ్ డీల్. అండ్ ఈవెన్ దీనికి కూడా ఒక 5,000 రూపీస్ కూపన్ అయితే నడుస్తుంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తుంటారో, అంటే కెమెరా సెంట్రిక్ పరంగానే మీకు మొబైల్ ఫోన్ కావాలి, అది కూడా ఆండ్రాయిడ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీకు ఈ Xiaomi 17T మొబైల్ ఫోన్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కెమెరాసే కాదు, డిస్ప్లే పరంగా, బ్యాటరీ బ్యాకప్ పరంగా, ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా కూడా ఈ మొబైల్ ఫోన్ క్రేజీగా అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి 65,000 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట. ఈవెన్ మీరు బ్యాంక్ డిస్కౌంట్స్ ద్వారా ఇంకొంచెం ఆఫర్స్ అయితే పొందవచ్చు. ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఎవరైతే క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అండ్ టిపికల్ మొబైల్ ఫోన్స్, అంటే మీరు అన్ని మొబైల్స్ చూసిన విధంగా కాకుండా డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం స్టైల్ పరంగా కూడా ఉండాలి అంటే ఈ మొబైల్ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది నథింగ్ ఫోన్ 3. ఇది కూడా మనకి బెస్ట్ చిప్ సెట్ అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ 8S Gen 4. కెమెరాస్ చాలా బాగుంటాయి, ఇక డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి ఈ కెమెరా కట్అవుట్ డిజైన్ కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంతమందికి నచ్చచ్చు. జస్ట్ చెక్ చేయండి, దీని ప్రైస్ చాలా తక్కువకి అయితే వచ్చింది అనమాట. ఇది రిలీజ్ చేసినప్పుడు చాలా ఎక్కువగా అయితే రిలీజ్ చేశారు అండ్ స్లోగా ఇప్పటికైతే 44,000 రూపీస్ దగ్గర అయితే ఉంది అండ్ బ్యాంక్ డిస్కౌంట్స్ తో మీకు మరింత తగ్గుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి బడ్జెట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. ఇది సామ్సంగ్ గెలాక్సీ A56. దీనిలో మీకు మంచి డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది అండ్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ఏ సిరీస్ లో. ఇకపోతే 5 years వరకు
మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గుడ్ మొబైల్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ కి. మీకు వేరే మొబైల్ ఫోన్ కావాలంటే దాని గురించి చెప్తాను కొద్దిసేపట్లో. ఈ సామ్సంగ్ One UI ఫీచర్స్ అవి కావాలనుకున్న వాళ్ళకి ఇది గ్రేట్ మొబైల్ ఫోన్ అనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి Nord 6. ఈవెన్ Nord C6 కూడా అయితే ఉంది. అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు బడ్జెట్ కేటగిరీ అయినట్లయితే. మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్. దీంట్లో మనకి 9000 mAh బ్యాటరీ, కెమెరాస్ కూడా డీసెంట్ గా అయితే ఉంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది. సో గేమింగ్ పరంగానే స్పెసిఫికల్ గా మీకు కావాలనుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇవన్నమాట గైస్ 10 బెస్ట్ మొబైల్ ఫోన్స్ ఈ అమెజాన్ సేల్స్ లో ఉండేటివి. అండ్ ఈవెన్ నేను iPhone 17 Pro చెక్ చేశాను, 512GB వేరియంట్. ఇది 1,47,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. ఇంకా బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా అయితే కొద్దిగా నడుస్తున్నాయి. ఇక Pro Max చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 512GB వేరియంట్ 1,61,390 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట. నన్ను అడిగినట్లయితే నెక్స్ట్ మంత్ లో యాపిల్ అనేది కొత్త జనరేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది, 18 సిరీస్ అనేది. సో బెటర్ మీరు అంతవరకు వెయిట్ చేసి ఆ స్పెక్స్ ఈ స్పెక్స్ కంపేర్ చేసుకొని మీకు నచ్చితే అయితే తీసుకోండి. కొత్త వర్షన్ వస్తుంది అన్నప్పుడు అదే బెస్ట్ ఆప్షన్ కదా, ఈ 1 lakh ఇంత పెట్టే బదులు. అండ్ ఈవెన్ నేను iPhone 17 బేస్ మోడల్ కూడా అయితే చెక్ చేశాను, బట్ అమెజాన్ లో దాని లిస్టింగ్ అయితే లేదనమాట. బట్ ఫ్లిప్కార్ట్ లో అయితే ఉంది. వాళ్ళైతే బ్యానర్ లో 7x సంథింగ్ అలా పెట్టారు, అంటే 70,000 రూపీస్ అలా వస్తుందని చెప్పని. తీరా ప్రైస్ రివీల్ చేసినాక తెలిసింది ఏంటంటే అది 79,999 అలా పెట్టారనమాట. అది కూడా బ్యాంక్ డిస్కౌంట్స్ అప్లై చేసిన తర్వాత. క్రేజీ. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ సెక్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నేను మిక్స్డ్ గా అయితే చెక్ చేశాను అనమాట ల్యాప్టాప్స్ అనేది. సో కొన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని స్టూడెంట్ కి ప్రొఫెషనల్ వర్క్స్ కి ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. దానిలో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus VivoBook Go 14. ఇది మనకి 45,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. ఇది బేసిక్ ల్యాప్టాపే, అంటే మీరు స్టూడెంట్ వర్క్ అవ్వచ్చు, కాలేజ్ వర్క్ ఇవన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ వీడియో ఎడిటింగ్ అయితే ఈ ల్యాప్టాప్ పనికిరాదు. అండ్ ర్యామ్ కూడా మనకి 8GB మాత్రమే వస్తుంది. 16GB అయితే చూస్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇది కూడా Asus నుంచి, ఇది Asus VivoBook 15, బట్ ఇది ఇంటెల్ సిరీస్ అయితే వస్తుంది అనమాట, చిప్ సెట్ అనేది. అండ్ ఇది కూడా బేసిక్ టాస్క్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ 512GB SSD అండ్ 8GB ఆఫ్ ర్యామ్ అయితే వస్తుంది. సో బేసిక్ థింగ్స్ కి 8GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఒకవేళ మీరు ఫ్యూచర్ లో అంటే ఇంకా ఎక్కువ ఇయర్స్ యూస్ చేయాలంటే 16GB వేరియంట్ తీసుకొని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి డెల్ వాస్ట్రో. ఇది మనకి ఇంటెల్ సిరీస్ చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు నార్మల్ టాస్క్ వరకు అయితే మీరు యూస్ చేయొచ్చు. నార్మల్ అనే బదులు మీడియం టాస్క్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 16GB ర్యామ్ వస్తుంది, అలాగే 512GB SSD. అండ్ మీరు ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, స్టూడెంట్ వర్క్ అన్ని కూడా అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ అనేది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీంట్లో. ఇది 59,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా అయితే నడుస్తున్నాయి దీని మీద. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP. దీంట్లో మనకి 16GB ర్యామ్ అలాగే 512GB SSD తో పాటుగా ఇంటెల్ కోర్ i5H సిరీస్ చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో ఎటువంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే లేదనమాట. సో ఒకవేళ మీరు బేసిక్ గా వీడియో ఎడిటింగ్ చేస్తుంటారు అండ్ హెవీ టాస్క్ రన్ చేయాలంటే దీంట్లో రన్ చేయొచ్చు. బట్ మీ పని అంతా కూడా ఈ వీడియో ఎడిటింగ్ 3D రెండరింగ్ మీద ఉన్నట్లయితే మీ గ్రాఫిక్ కార్డ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట గైస్. అప్పుడప్పుడు చేస్తుంటారు అంటే ఈ ల్యాప్టాప్ ఓకే, బట్ గేమింగ్ ల్యాప్టాప్ స్పెసిఫికల్ గా తీసుకొని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Lenovo IdeaPad Slim 3. ఇది Ryzen చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు బేసిక్ టు అబోవ్ బేసిక్ టాస్క్, అంటే అబోవ్ నార్మల్ టాస్క్ అని చెప్పొచ్చు, దానికి బాగా అయితే సెట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ కూడా మీరు యూస్ చేయొచ్చు, బట్ క్రేజీగా వీడియో ఎడిటింగ్ చేస్తుంటారు అంటే నో గైస్, ఈ ల్యాప్టాప్ అయితే మీకు సెట్ అయితే అవ్వదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Lenovo LOQ. ఇది ప్రాపర్ గేమింగ్ అలాగే వీడియో ఎడిటింగ్ అండ్ 3D రెండరింగ్ ల్యాప్టాప్ అని చెప్తాను నేను. దీని ప్రైస్ 92,000 రూపీస్ దగ్గర అయితే ఉందన్నమాట. అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా అయితే నడుస్తున్నాయి. దీంట్లో మీకు NVIDIA RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ TDP చూసుకున్నా కూడా మీకు 125 వాట్స్ అయితే ఉంది. చాలా వరకు ఇవి చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట వేరే ల్యాప్టాప్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఈ ల్యాప్టాప్ లో చాలా బాగా అయితే ఉంది. కానీ గేమింగ్ ల్యాప్టాప్ లో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంది అంటే బ్యాటరీ బ్యాకప్ అనమాట. ఆ బ్యాటరీ బ్యాకప్ కాకుండా మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి గేమింగ్ ల్యాప్టాప్స్ లో. ఇక నెక్స్ట్ వన్ కూడా గేమింగ్ ల్యాప్టాప్. ఇది HP Victus నుంచి. మీకు కొంచెం మోడర్న్ అండ్ స్లీక్ లుకింగ్ కావాలి అంటే HP Victus చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి Ryzen 7 చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. అండ్ RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ర్యామ్ చూసినట్లయితే 16GB. గేమింగ్ ల్యాప్టాప్స్ ఏదైనా సరే మీరు మినిమం 16GB తోనే స్టార్ట్ చేయండి. 8GB కూడా కొన్ని ఉంటాయి ఓల్డ్ స్టాక్, దాని అయితే అసలు టచ్ చేయకండి. బేసిక్ టాస్క్ పరంగా అంటే నేను ఇంతకుముందు చూపించాను కదా స్టూడెంట్ ల్యాప్టాప్స్ అవన్నీ, అది 8GB ర్యామ్ ఫైన్ అనమాట. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఈ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కావాలంటే మీకు 16GB బేర్ మినిమం అయితే అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus నుంచి. ఇది Asus Turf అండ్ ఇది చాలా సాలిడ్ గా అయితే ఉంటుంది ల్యాప్టాప్ అనేది. అండ్ మీరు ఏమంటారు లైక్ ఆ చీప్ ప్లాస్టిక్స్ అవి ఏమైతే ఉండవు అనమాట, మెటల్ తో అండ్ మంచి చాసిస్ అయితే ఉంటుంది దీనికి. అండ్ ఇది కూడా గేమింగ్ అలాగే వీడియో ఎడిటింగ్ సెట్ అయ్యే ల్యాప్టాప్ అనమాట గైస్. అండ్ ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 71,000 రూపీస్ అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా అయితే నడుస్తున్నాయి. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, గేమింగ్ ల్యాప్టాప్స్ అన్ని కూడా హెవీ సెట్ అయితే ఉంటాయి అనమాట. అబౌవ్ 2 kilos అలా అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు ఆ చార్జర్ బ్రిక్ ఉంటుంది చూసారా, దాన్ని యాడ్ చేసినట్లయితే అది క్లోజ్ టు 2.4 kilos ఆ 2.5 kilos వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇది కూడా Asus నుంచే. బట్ ఇది డిజైన్ కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది. అంటే చాలా స్లిమ్ గా స్లీక్ గా అయితే ఉంటుంది. వెయిట్ కూడా మనకి
అండర్ 2 కిలోగ్రామ్స్ లోనే ఉంటుందన్నమాట. ఇది కూడా ప్రాపర్ గేమింగ్ ల్యాప్టాపే, బట్ డిజైన్ మాత్రమే చేంజ్ అయితే అవుతుందన్నమాట. దీంట్లో ఇంటెల్ కోర్ 5 హెచ్ సిరీస్ చిప్సెట్ అయితే ఉంది అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా 4050 6GB అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఈ అన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ర్యామ్ అవ్వచ్చు లేకుంటే స్టోరేజ్ అవ్వచ్చు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్ లో. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి MSI కటానా. అండ్ పర్సనల్ గా నేను కూడా MSI ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి అనమాట. ఆల్మోస్ట్ లైక్ 4 or 5 ఇయర్స్ అయితే అయిపోయింది. MSI GL65 Leopard, అది ఇంటెల్ i7 9th gen తో వచ్చిందనమాట. చాలా ఓల్డ్ ల్యాప్టాప్, స్టిల్ ఇప్పుడు కూడా అయితే వర్క్ అవుతుంది. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ బ్యాటరీ బ్యాకప్ అనమాట. పవర్ కనుక తీసేసాను అంటే విత్ ఇన్ ఒక 20 or 30 minutes అయితే రన్ అవుతుంది అంతే, అది వెంటనే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. బట్ యా, గేమింగ్ ల్యాప్టాప్స్ అన్ని కూడా బ్యాటరీ చాలా ఇబ్బందిగా అయితే ఉంటాయి అనమాట. దాన్ని ఒక్కటే మీరు సాల్వ్ అయితే చేసుకోవాలి. సో ఈ ల్యాప్టాప్ కూడా మనకి Ryzen HS సిరీస్ చిప్సెట్ అయితే వస్తుంది అండ్ 16GB RAM, 512GB SSD, RTX 4050 DDR6 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దీని మీద కూడా అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి, మీరు ఇది కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట గైస్, ఓవరాల్ గా డీల్స్ అవ్వచ్చు మొబైల్స్ పరంగా అలాగే ల్యాప్టాప్స్ పరంగా. అండ్ ఈవెన్ ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేశాను అనమాట. మీరు ఫాస్ట్ గా చెక్ చేయాలంటే దాని లింక్ క్లిక్ చేసి చెక్ చేయండి, మీకు లేటెస్ట్ ప్రైసింగ్ ఏమైనా ప్రైస్ ఫ్లక్చుయేట్ అయ్యా ఏంటని కూడా తెలుస్తుంది. బికాస్ ఈ ఆఫర్ లో ఏంటంటే ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లాగా అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఇవాళ కొంటున్నారు అంటే అదే ప్రైస్ ఉంటుంది, బట్ అది రేపు లేకుంటే ఎల్లుండి చెక్ చేశారు అనుకోండి ఆ ప్రైస్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకే లింక్స్ అయితే యాడ్ చేశాను వరుసకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, దాన్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ ఉంది ఏంటని చెప్పని. అండ్ వన్ మోర్ థింగ్, ఆ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ అనే కాదు మీరు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది, బికాస్ అవన్నీ అఫిలియేట్ లింక్స్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు, మీకు అందరికీ చూపించిన విధంగానే చూపిస్తుంది. జస్ట్ నా లింక్ నుంచి పోవడం ద్వారా మాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఈ హెల్ప్ చేస్తున్నందుకు. అండ్ యా, ఇవన్నమాట డీల్స్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లోకి రండి, ఇన్స్టాగ్రామ్ లో అడగండి, సో నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. అదనమాట గైస్ ఓవరాల్ గా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఎవరైతే ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్ లేకుంటే ల్యాప్టాప్స్ కొందామని ప్లాన్ చేసుకుంటున్నారో. సో చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.